నేను పొలం లేని ట్రయల్ ప్లాట్లు కానీ వాటిలో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే విత్తనాల్లో 2043 అనేది సింజెంటా కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అసలు అప్పులు పోలే వ్యవసాయం మానేద్దాం అనుకున్న స్థితిలో నుంచి ఆఖరి ప్రయత్నం విత్తనం వేసి బాగా నిలదొక్కున్న రైతులు కూడా నేను కొంతమంది సమాచారాన్ని సేకరించాను. ప్రపంచం గ్లోబలైజేషన్ ఎప్పుడైతే అయిందో ఆ ప్రకారంగా ఇతర దేశస్తులకు ఏం కావాలో ఇమీడియట్ గా మనోడు తెలుసుకోవడం, దానికి తగ్గటువంటి మిర్చి సీడ్ ని డెవలప్ చేసి ఆ మిర్చిని మన రైతులు ఉత్పత్తి చేసి ప్రపంచ నలుదిశలకు కూడా వీటిని వ్యాప్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం మిర్చి సూపర్ స్టార్ సింజెంటా 2043 రకం ఇది అత్యంత విలువైందిగా, ధర ఎక్కువగా ఉంది, మంచి డిమాండ్ ఉంది పౌడర్ కంపెనీస్ దగ్గర నుంచి. ఆ డిమాండ్ వల్లనే మనకి ఈ ప్రైస్ పలుకుతుంది. సో 2043 రకం ఏదైతే ఉందో దాని కలర్ వాల్యూ తీసుకున్నట్లయితే 170 ఆస్త వరకు వస్తుంది. అలాగే హీట్ వాల్యూ వచ్చేసి 15,000 SH వరకు ఉంటుంది. సో ఇది దీని కారణం వల్ల మనకి దేశీయంగా మసాలా కంపెనీస్ లో ఇతర రకాలతో పోలిస్తే ఈ కలర్ వాల్యూ హీట్ వాల్యూ అనేది సంపాదన ఉండటం వల్ల ఖచ్చితంగా ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు ఉన్నా నేను మాత్రం 2043నే ఎన్నుకుంటాను, అదే వేస్తున్నాను. విత్తనాల మొలక శాతం బాగుంటుంది, రెండోది తెగులు తక్కువ, మూడోది దిగుబడి ఎక్కువ. నేను 4 సంవత్సరాలుగా సింజెంటా వారి 2043 మిరప విత్తనాన్ని సాగు చేస్తున్నాను. ఇది రైతుల పాలిట పాడి ఆవు లాంటిది. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ రైతుకి 20 గంటలకి తగ్గకుండా దిగుబడి వస్తుంది. దానితో పాటు మార్కెట్లో 2043 పంటకు అధిక ధర ఉండటం రైతులకు ఒక వరం. ఈ సంవత్సరం మార్కెట్ అంటే మంచి 10,000 నుంచి 15,000 దాకా మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ లో మనం పెట్టే ఖర్చులు మాత్రం అందుతో వస్తుంది. వచ్చినప్పుడు రైతులు నిలబెట్టే యత్నంగా నేను అనుకోవటం ఈ 2043 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నాను. గత 4 సంవత్సరాలు 2043 మిరప విత్తనము వేస్తున్నాను. ఇది వేసిన సంవత్సరం నుంచి నాకు చాలా ఆదాయం బాగా వస్తుంది. అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మార్కెట్లో పెంట అయ్యారా 50,000 రూపాయలు పలికినాయి. నాకు ఎకరానికి 22 గంటల దిగుబడి వచ్చింది. 2 లక్షల రూపాయలు ఖర్చు భంగా ఎకరానికి 10 లక్షల రూపాయల లాభం వచ్చింది. చాలా రకాల సీడ్స్ ఉన్నాయండి. ఇక ముందు ఎన్ని వెరైటీలు వచ్చినా ఇక ఇప్పటి వరకు అయితే గుంటూరు మార్కెట్ లో 2043 అనేది రాజు అండి. ఇక ముందు ఎన్ని వచ్చినా గానీ దీని స్థానం దీనిదేనండి. సింజెంటా వారి 2043 పంటతో మార్కెట్ కి వచ్చి అమ్ముకున్న ప్రతి రైతు ఒక చిన్న చిరునవ్వుతో లాభసాటిగా ఇంటికి వెళ్తున్నారు. 2043 విత్తనం మొక్క నాటిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుని చేయగలిగితే చిన్న రైతులు కూడా ఎంతో కోటీశ్వరం చేయగలిగిన శక్తి ఉన్న విత్తనం ఇది. 2043 కాయలు ఎండబెట్టి కలంలో చూసినప్పుడు రాసి పోసినా కానీ కళ్ళ మీద ఆరబెట్టిన చూస్తే అది ఒక ఎర్ర బంగారం రాశిలాగా కనపడుతుంది, కానీ మామూలు మిరపకాయలాగా కనపడదు. మా రైతులకి మంచి అధిక ధరలు సింజెంటా 2043 ద్వారా అందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి నేను సింజెంటా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు సింజెంటా. 2043 మిరప రకం సింజెంటా కంపెనీ చరిత్రలో ఒక అద్భుతం అనుకోవచ్చు. రైతులకి ఎంతో మేలు చేసే ఒక వరప్రసాదం. ఎవరైనా సరే ఈ 2043 విత్తనం ఒకసారి ఇస్తే తర్వాత మళ్ళీ దాన్నే ఎంచుకుంటారు, అదే వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కళ్ళలో కూడా చూడని ఆదాయం సింజెంటా కంపెనీ 2043 ద్వారా నాకు లభించింది. అలాగే నా తోటి రైతులు 2043 విత్తనం వాడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అటు రైతులకి, ఇటు వ్యాపారస్తులకి, అటు దేశానికి, అటు ఇతర దేశాలకి అందరికీ కూడా కావాల్సినటువంటి విత్తనాలని సింజెంటా కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సింజెంటా వారి 2043 విత్తనం ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దీనికి ఇలానే ముందు కూడా డిమాండ్ ఉండాలని కోరుకుంటున్నాను. మా రైతుల కోసం 2043 విత్తనాన్ని అందించిన సింజెంటా కంపెనీ వారికి మా రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటాం.